అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. బొమ్మ చేపల పులుసు, ఎంతో రుచికరమైన బొమ్మ చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇది చేప తెలంగాణ స్టేట్ ఫిష్ అండి. దీన్ని మురుగసిరలో ఆ చేప నోట్లో మందు వేసి మింగిస్తారు. చేప ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనికి సంబంధించి 4-5 పేర్లు ఉన్నాయండి. అవి నేను కర్రీ చేస్తూ మీకు చెప్తాను. బొమ్మ చేప, మట్టగిడత, కొర్రమీను అని దీనికి 4 పేర్లు ఉన్నాయి. సరేనండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. పసుపు, నిమ్మకాయ వేసి ఇలా చక్కగా కడుక్కోవాలండి. ఇందులో నీసు వాసన ఉండదు. ఇలా కడిగితే ఇలా కలిపి కడగడంలోనే ఉందంతా. మనం ఇంత చక్కగా కడుక్కుంటే చేపలు అంత నీసు వాసన ఉండదు. ఇలా కలిపి కడిగేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నానండి. నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు నిప్పులలో కాల్చేవారండి ఉల్లిపాయల్ని. ఇలా కాల్చి పులుసు పెట్టేవాళ్ళు. ఇలా ఎందుకు కాల్చేవాళ్ళో నాకు తెలియదు అప్పుడు చిన్నప్పుడు. అప్పుడు తర్వాత తెలిసింది టేస్ట్ బాగుంటుంది ఇలా కాలిస్తే అని. ఒక 5-6 తీసుకుంటున్నానండి ఉల్లిపాయలు. ఎందుకంటే ఇందులో ఒక 2-3 లేయర్లు అలా కాలిపోతాయి. మొత్తం తీసేసాక 4 ఉల్లిపాయల మందం పేస్ట్ వస్తుంది. అందుకే ఒక 5-6 ఉల్లిపాయలు కాలుస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టి కాల్చాలండి. ఇవి చక్కగా 2 వైపులు కాల్చాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నిప్పులలో వేస్తే ఆటోమేటిక్గా అదే మొత్తం కాలిపోద్ది. ఇప్పుడు అన్నీ గ్యాస్ పైలు అయిపోయాయి. ఇలా కాలిస్తేనే కుదురుతుంది. ఇలా చిన్నవి తీసుకోండి. చిన్నవి తీసుకోవడం వల్ల ఇవి కాస్త తొందరగా కాలుతాయండి. బాగా పెద్దగా ఉల్లిపాయలు తీసుకోకండి. చిన్న ఉల్లిపాయలు వెతికి మరీ చూసి అందులో ఉల్లిపాయలలో చిన్న సైజువి చూసి తీసుకోండి. ఇలా కాలిపోయింది చూడండి. ఒకసారి ఇలా చుట్టూ కాల్చుకోవాలి. ఉల్లిపాయ కాలిందో లేదో చూడడానికి ఇదిగో చూడండి, ఇలా వచ్చేస్తుంది. పక్క నుంచి కాలిపోయింది చూడండి. ఇప్పుడు ఒక ఎల్లిపాయ కాల్చుకుందామండి. కొంచెం సిమ్ మీద పెట్టేసి చిన్న మంట మీద ఒక ఎల్లిపాయ కాల్చుకుందాం. ఇది చాలా ట్రెడిషనల్గా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వండే రెసిపీ అండి. ఇది పక్కా తెలంగాణ స్టైల్లో వండుతున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ ఇదే ప్రకారంగా వండేవాళ్ళు. పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా అందరూ వండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలండి మీకు ఎలా కుదిరిందో. ఇలా కాల్చుకోవాలి సిమ్ మీద. ఇదిగో చూడండి, ఇలా కాల్చుకోవాలి. అయిపోయింది. 1 ఇంచు పట్టా ముక్క, 3 యాలకులు, 5 లవంగాలు. షాజీరా కొంచెం అయ్యాక వేసుకుందామండి. ముందే వేసుకుంటే మాడిపోతుంది. ప్యాన్ ఆల్రెడీ కొంచెం వేడి చేసి పెట్టాను. మెంతులండి ఒక 1/2 టీ స్పూన్. నేను ఎక్కువ వాడనండి. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు ఎక్కువ. ఇవి వేయించుకుందాం.
2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, పావు టేబుల్ స్పూను పావు టీ స్పూను షాహీ జీరా. ఈ మసాలాని చక్కగా వేయించుకుందాం. మాడిపోనీయకుండా కాస్త దూరగా వేయించుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ కొర్రమీను చేపల పులుసు ఎంత టేస్టీ ఉంటుందో. ఒకసారి పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. లావణ్య గారి రిక్వెస్ట్తోని, మన సబ్స్క్రైబర్లో ఒకరు ఉన్నారు, లావణ్య గారు, మినుగు లావణ్య గారు. ఆవిడ చాలా రిక్వెస్ట్ చేశారు. పక్కా కొలతలతో చూపిస్తున్నాను, మీరు తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఏమండి, నాకు ఎక్కువ తెలుగు రాదండి, నేను ఏమైనా అనుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. బాగా మాడనివ్వకండి, చక్కగా అలా దూరగా వేయించుకోండి. మా మనవడండి బాబు, వాడు చూస్తాడంట పులుసు. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గరం మసాలా మనం ఎలా వేసుకుంటామో అలాగా మెంతులు అయిపోయింది. తీసేసుకుందాము. తీసి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. కాల్చుకొని పుట్ట తీసుకున్న ఎల్లిపాయలు చూడండి. మనం 5-6 ఉల్లిపాయలు కాలిస్తే 2 ఉల్లిపాయలంతా వచ్చింది. తీసేస్తే పొట్టు. ఇందులో కొన్ని పచ్చి ఎల్లిపాయలండి, ఇది ఆప్షనల్. మా ఇంట్లో తింటారు, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. పచ్చి ఎల్లిపాయ 1, కాల్చింది 1, పచ్చిది 1. ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. నూనె వేస్తున్నానండి, పావుతో వేస్తున్నాను. పావుతో ఒక 4 పావులు వేస్తున్నాం. తక్కువ తినేవాళ్ళు నూనె తక్కువ వేసుకోండి. ఇందాక మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, పచ్చి ఎల్లిపాయలు, మనం కాల్చుకున్న ఉల్లిపాయలు కలిపి పేస్ట్ పట్టానండి. ఆ పేస్ట్ ఆయిల్లో వేస్తున్నాను. ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎల్లిపాయలు వేశారు కదా అని అనుకుంటున్నారేమో, ఆ టేస్టేనండి ఇది. నీసు వాసన రాకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకసారి ఇలా వండి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. చేపలు కడిగేటప్పుడు ఉప్పు వేసి కడుక్కున్నాము. ఇప్పుడు 1 టీ స్పూను ఉప్పు, తర్వాత రుచి చూసి కలుపుకుందాం. ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు,
2 టేబుల్ స్పూన్లు కారం, చూడండి టేబుల్ స్పూన్. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పట్టి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, గరం మసాలా పౌడర్ కాస్త కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి, కేజీ చేపలు. ఇవి కొంచెం మనం వేసిన వెంటనే కలపండి, కాస్త వేగాక కలిపితే తుక్కు తుక్కు అయిపోతాయి చేపలు. వేసిన వెంటనే కాస్త అలా మసాలా 2 వైపులు తగిలేలాగా కలిపేసేయండి. దాని తర్వాత ధైర్యం చేయకండి, చేపలు కలపడానికి తుక్కు అయిపోతుంది మొత్తం. ఇలా ఒక్క నిమిషం అలా వదిలేసి ఇందులో పులుసు వేసుకుందాం. ఇప్పుడు పులుసు వేసుకుందాం. పులుసు రుచి చూసి కలుపుకోండి. పాత చింతపండు అండి, అందుకే పులుసు కాస్త కలర్ అలా ఉంది. కొత్త చింతపండు అయితే కాస్త తెల్లగా ఉంటుంది పులుసు. ఇలా పక్కలో ఇలా కలపండి, ముక్కని లోపలిగా గుజ్జులా కలపకండి, జాగ్రత్తగా కలుపుకోండి. అంతేనండి. ఇందులో కాస్త కొత్తిమీర వేసి పులుసు మరిగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. ఎంతో టేస్టీ బొమ్మ చేపల పులుసు, తప్పకుండా ట్రై చేయండి. గుమగుమలాడిపోతుంది వాసన. ఇంకాస్త అయ్యాక కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాం. అయిపోయిందండి. పుదీనా, కొత్తిమీర, కాస్త ఇది అయ్యాక వేగాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఇంత చక్కగా ఉందో, ఉడికిపోయింది చేప. సైడ్లో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, చూడండి ఆయిల్ రిలీజ్ అయింది సైడ్లో నుంచి. ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది తెలంగాణ స్టైల్లో. అమ్మమ్మ నానమ్మ వాళ్ళ రెసిపీ. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ కొట్టండి గట్టిగా. నా కష్టానికి ఫలితం మీరు కొట్టే లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.